కైకేయి మాటలకు దశరథుని తల గిర్రున తిరిగినట్లయింది. తాను విన్నదంతా కల నిజమా అన్న సందేహం కలిగింది. లేక మనస్సేమైనా చెదిరి అట్లా వినిపిస్తుందా అన్న భ్రమ కలిగింది. కొద్దిసేపటికి తేరుకొని కైకేయి వంక చూశాడు. ఆమెపై పెట్టుకుని వచ్చిన తీయని ఊహలన్నీ మటుమాయమయ్యాయి. ఎదురుగా ఒక ఆడపులి ఉన్నట్టు ఉలిక్కిపడ్డాడు. మహామంత్రంచే బంధించబడిన సర్పంలా విలవిలలాడిపోయాడు. కొద్దిగా స్పృహ వచ్చి రాగానే అయ్యో అని నిట్టూరుస్తూ కైకేయిని చూసి ఛీ ఛీ అని చీతరించుకుంటూ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. దశరథుడు తన కళ్ళతో నిప్పులు చెరుగుతూ, క్రూరాత్మురాల, మా వంశనాశనానికి దాపురించావా? నేను కానీ బాలుడైన రాముడు కానీ నీకు ఏం అపకారం చేశాం? రాముడు నిన్ను కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు విషసర్పానువని గ్రహించలేకపోయాను. రాజకుమార్తెవు కదా అని వలచి వివాహమాడాను. నా వంశాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నట్లయింది. లోకంలో జనులంతా రాముని గుణగణాలను వేణోళ్ళ స్తుతిస్తున్నారు. నేను వారందరికీ ఏమని సమాధానం చెప్పగలను? కౌసల్య సుమిత్రులను, నా రాజ్యాన్ని, నా సర్వస్వాన్ని గడ్డి పరకలాగా విడిచిపెట్టగలను, కానీ రాముణ్ణి విడవలేను. నాలో చైతన్యం ఉన్నదంటే అది రాముణ్ణి చూసుకొని. రాముడు లేని రోజున నేను మరణించిన వాడితో సమానం. సూర్యుడు లేకుండా జీవరాశి బతకవచ్చు, నీరు లేకుండా వృక్షాలు జీవించవచ్చు, కానీ రాముణ్ణి చూడకుండా నేను బ్రతకలేను. ఓ కైకేయి, నాపై దయ చూపించు. నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు. నీ 2 కోరికలు వెనక్కి తీసుకో అని కోరాడు. కైకేయి, భరతునిపై నాకేపాటి ప్రేమ ఉన్నదో పరీక్షించదలచావా? అసలు నీకిలాంటి ఆలోచన ఎలా వచ్చింది? పూర్వం రాముణ్ణి గుచ్చి నువ్వేమనేదానివో గుర్తున్నదా? శ్రీమంతుడైన రాముడే నా పెద్ద కుమారుడు. రాజ్యాధికారంతో సహా ధర్మసమ్మతమైన విషయాలన్నిటిలోనూ అధికారం పెద్దవాడైన రాముడికే ఉన్నది అని అందరితో గర్వంగా చెప్పేదానివి. నీ నోట ఈ మాట రోజు అంతా వింటున్నదే. ఈరోజు నన్ను ఆట పట్టించడానికి ఇంత క్రూరమైన మాటలు నీ నోట వచ్చాయి. నా మీద, నా దేశ ప్రజల మీద కనికరం చూపించు. నీ కఠినమైన మాటలను నీ నోటితోనే ఉపసంహరించు. లోక కళ్యాణికి దోహదం చెయ్యి. ఓ కైక, ఇంతవరకు లోకంలో అంతా బుద్ధిమంతురాలు, నీతిమంతురాలు ఎవరంటే కైకేయి అని చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి నీకు ఇటువంటి దురాలోచన ఎలా వచ్చింది? రామరాజ్యాభిషేకం అని తెలియగాని ఈ కోపగృహంలోకి ప్రవేశించావు. నా మీద కానీ రాముడి మీద కానీ ఎవరైనా చాడీలు చెప్పారా? వారి చెప్పుడు మాటలకు లొంగిపోయావు. నువ్వు దుఃఖిస్తున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. ఓ కైక, నువ్వు ఇంతవరకు నాకు అయిష్టమైన పని ఒక్కటి కూడా చేయలేదు. ఒక పరుషమైన మాట మాట్లాడి ఎరుగవు. అందువల్లనే నువ్వు మాట్లాడిన మాటలను ఇంకా నమ్మలేకపోతున్నాను. కైక, ధర్మాత్ముడు సత్కీర్తి గల రాముడిని 14 సంవత్సరాలు వనవాసం చేయమని ఎందుకు కోరావు? నాకు రాముడు మహాత్ముడైన భరతునితో సమానుడే అని చెప్పేదానువు కదా. ఆ మాటలన్నీ ఏమైపోయాయి? రాముడు పసిబాలుడు, సుకుమారుడు, స్థిరమైన ధర్మబుద్ధి కలవాడు. పుట్టినప్పటి నుండే రాజభోగాలు అనుభవించినవాడు. అట్టి రాముడు అరణ్యాల్లో నివసించగలడని ఎలా ఊహించావు? ఎంతమంది దాసీలు, సేవకులు ఉన్నా కూడా రాముడు ప్రతిరోజు నీకు సేవలు చేస్తూ ఉంటాడు కదా. అటువంటి రాముణ్ణి దూరంగా ఎందువల్ల పంపుతున్నావు? రాముడు మహావీరుడు. అతడు ధర్మ, దయ, దాన, యుద్ధ వీరత్వాలని 4 విధాలైన వీరత్వాన్ని కలిగి ఉన్నాడు. అతడు ఎన్నడూ నిందాకార్యాలను చేయడు. దానాలు చేసి దీనులను ఉద్ధరిస్తాడు. శుశ్రూష చేత గురువులను మెప్పిస్తాడు. యుద్ధంలో పరాక్రమం చేత శత్రువును జయిస్తాడు. సత్యం, దానం, తపస్సు, ఇతరుల శ్రేయస్సుకై త్యాగం, త్రికరణాలందు శుద్ధి, విద్య, నిష్కాపట్యం, గురు శుశ్రూష మున్నుగునవన్నీ రాముని ఐశ్వర్యాలు. నిష్కాపట్యంలో దేవతలతో సమానుడు. తేజస్సులో మహర్షులతో సమానుడు. సహనం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, సత్యం, ధర్మం, కృతజ్ఞత, సకల భూతాల పట్ల సమభావం మున్నుగునవన్నీ రాముని గుణాలు. ప్రజలందరితోనూ ప్రియంగా మాట్లాడతాడు. రాముడే నాకు దిక్కని నమ్ముకుని బతుకుతున్నాను. నా రాజ్యమంతా నీకు ధారాదత్తం చేస్తాను, కానీ రాముణ్ణి మాత్రం అడవులకు పంపవద్దు.
కైక, నేను వృద్ధున్నయ్యాను. జీవితంలో చివరి భాగాన ఉన్నాను. ఈ వయసులో నన్ను దుఃఖభీతుణ్ణి చెయ్యవద్దు. నాపై కరుణ చూపించు. నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. నీకు పాదాభివందనం చేస్తాను. రాముణ్ణి మాత్రం నాకు అనుగ్రహించు. నీ కోరిక ఉపసంహరించుకొని నాకు అధర్మం వాటిల్లకుండా చూడు. అప్పుడు కైకేయి దశరథ మహారాజుతో ఇలా అంది. మహారాజా, నువ్వు మహావీరుడవు. లోకంలో ధార్మికుడు అన్న పేరు ఉంది. వరాలు నువ్వే ఇచ్చావు. ఇప్పుడు పశ్చాత్తాపడి దుఃఖిస్తున్నావు. ఇలా మాట్లాడటం వల్ల నీ ప్రతిష్ట పెంపొందేదిగా లేదు. పైగా నీ రాజార్తుల ముందు ఏమని చెప్పగలవు? నీవు ఏకైకేయి జయచేత ఇన్ని సంవత్సరాలు జీవించి ఉన్నావు. అట్టి కైకేయి ఇచ్చిన మాట తప్పుతున్నావు. ఎన్నడో యుద్ధంలో ఇచ్చిన వరాలే కాదు, కొద్ది క్షణాలకు ముందు ప్రతిజ్ఞ కూడా చేశావు. ఈ విధంగా మాట తప్పడం అటు రాజులకు ఇటు ఇక్ష్వాకుల వంశానికి కూడా కళంకం తెస్తుంది. డేగకు పావురానికి మధ్య వైరం వచ్చినప్పుడు శిబిచక్రవర్తి తన శరీరం నుండి మాంసాన్ని డేగకు సమర్పించాడు. అలర్కుడని రాజు తనను యాచించిన ఒక గ్రుడ్డి బ్రాహ్మణునికి తన నేత్రాలని దానం చేశాడు. సముద్రం దేవతలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ రోజు వరకు చెలియలి కట్టను దాటి రావడం లేదు. ఇదంతా ఎందుకోసం చేశారు? తాము ఇచ్చిన మాట కాపాడుకోవటం కోసం. అందువల్లనే నీటికి వారిని స్మరిస్తున్నాం. కాబట్టి నువ్వు కూడా చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకో. ఓ రాజా, నీ దుష్టబుద్ధి స్పష్టంగానే తెలుస్తూనే ఉంది. రాముడికి రాజ్యం కట్టబెట్టి కౌసల్యతో కులకాలని దురాలోచన చేస్తున్నావు. నీవు నాకు ధర్మాధర్మాలు చెప్పకు. నేను నువ్విచ్చిన మాట ప్రకారం నాకిచ్చిన వరాలను ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నాను. నేనడిగే దాంట్లో కొంచెమైనా అధర్మం కానీ అసత్యం కానీ లేదు. ఓ రాజా, నువ్విచ్చిన మాట తప్పి రామునికి రాజ్యాభిషేకం చేసినట్లయితే నేను ఇక్కడే విషం పుచ్చుకొని మరణిస్తానే గాని కౌసల్యను రాజమాతగా అంగీకరించను. భరతుని పైన నా పైన ఒట్టు వేసుకొని మరొకసారి చెబుతున్నాను. భరతునికి రాజ్యాభిషేకం, రామునికి వనవాసం తప్ప మరేమీ నన్ను సంతోషపరచలేవు. నేను జీవించి ఉండాలంటే ఇచ్చిన 2 వరాలు వెంటనే అమలుపరచవలసిందే అని మహారాజుతో అంది. దశరథ మహారాజు పదే పదే ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు, బ్రతిమాలాడు, కాళ్ళ వేళ్ళ పడ్డాడు. అయినా ఆమె మనసు కరగలేదు. కొద్దిసేపు ఆమె వెంకే చూస్తూ ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకం, రాముని వనవాసం అన్న ఆమె పలుకులు సముద్రఘోషలా వినిపించాయి. మనస్సంతా మొద్దుబారిపోయింది. మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు. మతి భ్రమించిన వాడిలా పిచ్చి చూపులు చూడసాగాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడే గాని మాట బయటికి రావడం లేదు. దీనంగా కైకేయి వంక చూడసాగాడు. మందస్వరంతో పలికాడు. దశరథుడు ఇలా అన్నాడు. ఓ కైక, నువ్వు ఇంతకు పూర్వం రాముడంటే ఎంతో ప్రేమగా ఉండేదానివి. ఈ రోజున విపరీతంగా మాట్లాడుతున్నావు. ఇంతలో నీకు వచ్చిన భయమేమిటి? ఈ బుద్ధి నీకే పుట్టిందా, లేక ఏదైనా దెయ్యం పట్టిందా? నీకు నిజంగా నీ భర్త పైన, నీ కొడుకు భరతుని పైన ప్రేమ ఉన్నట్లయితే రామవనవాసం మాట పూర్తిగా మరచిపో. అది మనందరికీ, వంశానికి కూడా శుభం కలిగిస్తుంది. ఓసి వెర్రిబాగులదానా, భరతుడు రాముడు కన్నా ధార్మికుడు. ఈ విషయం భరతుడు వింటే రాముని వనవాసానికి అంగీకరించడు. అంతేకాదు, రాజులు, సామంతులు, మంత్రులు అందరూ కలిసి రామరాజ్యాభిషేకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. నేను కూడా వారందరి ముందు అంగీకారం తెలిపాను. ఇప్పుడు పోయి వనవాసం మాట చెబితే నలుగురు నన్ను హేళన చేస్తారు. రామునికి రాజ్యాభిషేకం చేస్తానని నేనిచ్చిన మాట అసత్యమవుతుంది. ఓ కైక, ఇంతకాలం కౌసల్య నాకు దాసిగా సేవలు చేసేది. జూదం, మున్నగు ఆటపాటల్లో స్నేహితురాలిగా ఉండేది. ఒక సోదరిలాగా నా శ్రేయస్సునే కోరేది. తల్లిలాగా నన్ను లాలించేది. భార్యగా వేద విహితమైన యజ్ఞ యాగాలన్నిటిలో నాకు తోడుగా ఉండేది. ఇన్ని విధాలుగా ఆమె సేవలు చేస్తున్నా కూడా నీ యందు ప్రేమ చేత నా సమయమంతా నీతోనే గడిపేవాడిని. అయినా ఆమె ఎన్నడూ నీ గురించి పల్లెత్తు మాట అని ఎరగదు. రాముడు ఆమె కడుపును పుట్టడం, పెద్దవాడు కావడం దైవ నిర్ణయమే కానీ ఎవరూ ప్రయత్నించి చేసింది కాదు.
రాముని అడవులకు పంపమని అంటున్నావు. అటువంటి కౌసల్యకు నేను ఏమని సమాధానం చెప్పను? రోగంతో లంకానాలు చేస్తున్న రోగికి ఊరగాయలతో కూడిన అన్నం తింటే రోగం తిరగపెట్టినట్లుగా నేను నీ పట్ల చూపిన ప్రేమాభిమానాలన్నీ వికటించి నన్ను పీడిస్తున్నాయి. రాముణ్ణి అరణ్యాలకు పంపితే లక్ష్మణుడు ఏమైపోతాడోనని సుమిత్ర భయపడిపోతుంది. రాముడు అడవులకు పోవలసి వస్తే నేను మరణించడం ఖాయం. నా మరణ వార్త రాముని వనవాసం తప్పక సీతను కృంగతీస్తాయి. ఇన్ని అనర్థాలకు కారణమైన నువ్వు భరతుడు కలిసి రాజ్యాన్ని పరిపాలించుకోండి. విషాన్ని మద్యమనుకొని తాకినట్టుగా ఇంతకాలం నేను కూడా నీ అందచందాలు, నీ నటన చూసి మోసపోయాను. నీ నిజస్వరూపం ఈరోజే చూస్తున్నాను. పూర్వం నన్ను బుజ్జగిస్తూ తీయటి కబుర్లు చెబుతూ లాలించేదానివి. అవన్నీ వేటగాడు గీతాన్ని పాడి లేడిని పట్టినట్లుగా నన్ను చంపుతున్నాయి. నా ప్రియమైన రాముణ్ణి అమ్ముకొని శ్రీసుఖం కొనుక్కున్న వాణ్ణయ్యాను. సురాపానం చేసిన బ్రాహ్మణులా నన్ను అంతా చులకనగా చూస్తారు. నేను పూర్వజన్మలందు చేసుకున్న పాప ఫలితంగా నీ స్వభావం తెలుసుకోలేక ఇంతకాలం పోషించాను. పిల్లవాడు తెలియక విషసర్పంతో ఆడుకున్నట్లయింది. నా చేతులతో నేనే ఉరితాడును బిగించుకున్నట్లయింది. మహాత్ముడైన రామునికి నేను తండ్రిని అని చెప్పుకోవడం కూడా దోషమే. లోకులు నన్ను తప్పక ద్వేషిస్తారు. కామానికి లొంగిపోయి శ్రీసుఖం కోసం కన్న కొడుకును అమ్ముకున్నానని నన్ను తప్పక ద్వేషిస్తారు. రాముడు ఇంతకాలం గురుకులంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రాజభోగాలన్నిటికీ దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు భోగాలు అనుభవించే సమయం వచ్చేసరికి అడవులకు పంపుతున్నాను. నాయనా రామ, నువ్వు అరణ్యవాసం చెయ్యాలయ్యా అంటే అలాగే తండ్రి అంటాడే కానీ ఎదురు చెప్పడు. నా మాటను జవదాటడు. రాముడు అటు అడవులకు పోగానే నేను కూడా యమలోకానికి ప్రయాణమవుతాను. ఇంకా ఎన్నో అశుభాలు జరుగునున్నాయి. నా వియోగాన్ని సహించలేని కౌసల్యాదేవి నన్ను అనుసరిస్తుంది. సుమిత్రకు, లక్ష్మణ శత్రుఘ్నులకు, మిగతా పరివారానందరికీ నరకాన్ని చూపిస్తూ నువ్వొక్కటివే సుఖంగా ఉండు. ఈ పరిణామాలతో ఇక్ష్వాకు వంశానికే కలంకం వస్తుంది. ఇక ఈ వంశం సర్వనాశనం కావడం తథ్యం. ఒకవేళ రాజ్యాభిషేకానికి భరతుడు కూడా ఇష్టపడితే నా మరణాంతరం అతనిచే నాకు ప్రేత కార్యాలు చేయించవద్దు. దుష్టురాలా, నువ్వు నా వంశానికి శత్రువుగా నా ఇంట్లో ప్రవేశించావు. నీ కోరిక ప్రకారం రాముడు అడవులకు వెళ్ళగలడు. ఆ తరువాత నా మరణం కూడా సత్యమే. ఇక విధవవై నీ కొడుకుతో కలిసి రాజ్యపాలన చేసుకో. ఇప్పుడు జీవించి ఉన్న ప్రాణులు, ఇకపై జీవించే ప్రాణులన్నీ కూడా నన్ను ఒక మహాపాపిగా అనాదరంతో చూస్తారు. ఇంతవరకు రథాలపైన, గుర్రాలపైన, ఏనుగులపైన ఎక్కి ప్రయాణం చేసిన నా రాముడు అరణ్యంలో కాలినడకన 14 సంవత్సరాలు నడవబోతున్నాడని తలుచుకుంటేనే నా గుండెలు పగిలిపోతున్నాయి. రాముడికి వివిధ రకాలైన రుచులతో అన్నం పెట్టేందుకు వంట వాళ్ళంతా ఎగబడేవాళ్ళు. ఇకపై అరణ్యంలో దొరికే కందమూలాలు భుజిస్తూ కాలం గడపాలి. అవి కూడా ఒక్కోసారి సమయానికి దొరుకుతాయి, కొన్ని సమయాల్లో దొరకవు. నా రాముడు ఆకలికి తట్టుకోగలడా? అమూల్యమైన పట్టు వస్త్రాలు ధరించే నా రాముడు ఇకపై నార వస్త్రాలు ధరించి కటిక నేలపై పడుకోవాల్సి ఉంటుంది కదా. ఆడవారు స్వలాభం కోసం ఎంతటి అపకారాన్నైనా తలపెట్టగలరు కదా. ఈ మాట అందరి స్త్రీలకు వర్తించదు. భరతుని తల్లి మాత్రమే అట్టి స్వార్థపరురాల, క్రూరురాల, నాకు దుఃఖం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నావే కానీ నా వలన కానీ రాముని వలన కానీ నీకు ఏ విధమైన అపకారం జరుగుతుందని అనుకుంటున్నావు? నిన్ను ఆదర్శంగా తీసుకొని కొందరు స్త్రీలు భర్తను, పిల్లలను విడిచివేస్తారు. అన్యోన్యంగా ఉంటున్న భర్తలు భార్యలను విడిచిపోతారు. రాముడు చక్కగా అలంకరించుకొని దేవేంద్రుల్లా వస్తూ ఉంటే నాకు మళ్ళీ యవ్వనం వచ్చినంత ఆనందం కలుగుతుంది. సూర్యచంద్రులు లేకుండా వ్యవహారాలు నడుస్తాయేమో కానీ రాముడు లేకుండా ఎవరూ జీవించలేరు. నువ్వు వినాశనాన్ని కోరుకుంటున్నావు. నువ్వు శత్రువని తెలియక ఇన్నాళ్ళు పాలు పోసి పోషించాను. ఆ పొరపాటుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను, రామలక్ష్మణులను వెళ్ళగొట్టి భరతుడు, నువ్వు రాజ్యాన్ని పాలించండి. నా శత్రువులకు ఆనందం కలిగించండి.
ఓసి దుష్టురాలా, నువ్వు పలికిన మాటలకు నీ నోటి దంతాలన్నీ 1000 ముక్కలైపోతాయి. రాముడెప్పుడైనా ఎవరినైనా మాటలతో నొప్పించాడా? రాముడు సకల సద్గుణ సంపన్నుడు. అతడిలో ఏమి దోషం చూపించి అడవులకి పొమ్మంటున్నావు? నువ్వు కోరే కోరికలు సర్వనాశనానికి దారితీస్తాయి. ఓసి పాపాత్మురాల, నువ్వు ఏడ్చినా సరే, మంటల్లో పడి కాలిపోయినా సరే, 1000 ముక్కలైనా సరే, నేను మాత్రం నువ్వు కోరిన వరాలివ్వను. నువ్వు మంగలి కత్తి లాంటి దానివి. అప్రియమైన మాటలే మాట్లాడుతున్నావు. నీ దుష్ట స్వభావం, నీ అసత్యపు మాటలు నా కులాన్ని చిచ్చుపెట్టుతున్నాయి. నీ ఇచ్చకాలకు, కళ్ళబొల్లి మాటలకు నేను లొంగిపోను. నా మనసును ముక్కలు ముక్కలుగా నరుకుతున్నావు. నా హృదయాన్ని దహించి వేస్తున్నావు. నువ్వు జీవించి ఉండడం శ్రేయస్కరం కాదు. ఓ కైక, రాముడు లేనిదే నాకు జీవితమే లేదు. ఇక సుఖాలెక్కడవి? నువ్వు నా భార్యవు. నాకు దుఃఖం కలిగించే పనులు చేయవద్దు. నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు. ఈ విధంగా అంటూ లేచి దశరథుడు ఆమె పాదాలు పట్టుకోబోయాడు. ఆయన తన పాదాలు తాకకుండా ఉండేందుకు కైక దూరంగా జరిగింది. నిలబడే శక్తి కూడా లేని దశరథుడు కుప్పగా కూలి నేల మీద పడిపోయాడు.